హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోయే స్టూడెంట్స్ ఫస్ట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు. అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంత స్కోర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తే ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకు అంటే చాలా మంది అంటే తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా అంటే ఏదో ఒక రాష్ట్రంలో ఎంత దూరం వచ్చినా సరే వెళతాం మేడం మేము ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మాకు సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అని అడుగుతూ ఉన్నారు. అందుకోసమే ఈరోజు ఈ వీడియోని మీకు ఇస్తూ ఉన్నాను. దీనిలో నేను లాస్ట్ ఇయర్ అంటే 2024 డేటాను బేస్ చేసుకొని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ టేబుల్స్ ఇచ్చానండి. ఈ టేబుల్స్ ఫస్ట్ అసలు ఏ టేబుల్ ఏంటి అనేది చెప్తాను. ఆ తర్వాత ఈ టేబుల్స్కి ఉన్నటువంటి లింక్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి అంటే ఈ నిలువుగా ఉన్నటువంటివి ఏపీ స్టేట్లో స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోటాలో కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఏయూ రీజన్కి వేరుగా ఇచ్చాను, అలాగే ఎస్వియు రీజన్కి వేరుగా ఇచ్చాను. అలాగే ఇక్కడ ఈ టాప్ చూసినట్లయితే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఏపీ కాలేజెస్లో ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది అనేది ఇచ్చాను. అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా తెలంగాణ స్టేట్లో ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది అనేది ఈ క్రింద టేబుల్ ఇచ్చాను. ఈ మధ్య టేబుల్ ఏంటంటే అసలు ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా డిఫరెంట్ కేటగిరీస్లో ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ రైట్ మోస్ట్ చూసినట్లయితే ఇది తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోటాలో ఎంత కట్ ఆఫ్ వచ్చింది. అలాగే ఈ టేబుల్ చూస్తే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఈఎస్ఐ కోటా కలిగినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఐపీ సర్టిఫికెట్ కలిగిన స్టూడెంట్స్ వాళ్ళకి ఉన్నటువంటి కట్ ఆఫ్. అలాగే లాస్ట్ టేబుల్ చూసినట్లయితే ఎయిమ్స్ జిప్మర్ కట్ ఆఫ్. సో ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవాల్సినటువంటి టేబుల్స్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ ఏంటంటే కొన్ని శాంపుల్ ర్యాంక్స్ దానికి రెస్పెక్ట్ మార్క్స్ ఈ సంవత్సరం ఎలా వచ్చాయి అనేది రిఫరెన్స్గా తీసుకొని చెప్పడానికి ఇక్కడ ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ 2025లో ఈ సంవత్సరం వచ్చినటువంటి స్టూడెంట్స్ యొక్క నీట్ స్కోరు, అలాగే ఈ ర్యాంక్కి సుమారుగా 2024లో ఎంత స్కోర్ వచ్చింది. సో ఇక్కడ 671 మార్క్ అయితే ఇక్కడ 551 మార్క్ మాత్రమే ఈ ర్యాంక్కి ఉంది. సో వేరియేషన్ ఎంత వచ్చిందంటే సుమారుగా 120 మార్కుల వరకు వేరియేషన్ వచ్చింది. ఇలా ఇవన్నీ కూడా ఒక శాంపిల్స్ మాత్రమే. ఇప్పుడు అసలు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో అంటే మ్యాక్సిమం ఎంతవరకు సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చూడాలి అంటే ఈ టేబుల్ చూడాలి. ఇక్కడ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 25,220 వరకు వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి 28,836, ఓబీసీ కేటగిరీ స్టూడెంట్కి 25,212, ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ 1,39,193, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి 1,68,888 ర్యాంక్ వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇన్ ఆల్ ఇండియా కోటా కేటగిరీ. అర్థమైంది కదా? అంటే మార్కులు చూడొద్దండి, ర్యాంక్స్ మాత్రమే చూసుకోండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 25,220 ర్యాంక్ దగ్గరగా ఉన్నటువంటి స్కోరర్ ఎవరు అంటే అంటే ఈ 39కి 19కి మధ్యలో ఉంటారు స్టూడెంట్స్. అంటే సుమారుగా 525 మార్కులు ఉండొచ్చు. సో ఈ సంవత్సరం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ సుమారుగా 525 నుండి 530 మధ్యలో ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ తీసుకున్నా కూడా 28,836 అంటే ఇది కూడా ఈ రెండింటి మధ్యలోనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా 530 మార్కుల వరకు అవకాశం ఉండొచ్చు. ఓబీసీ కేటగిరీ కూడా సేమ్ అండి. ఈ మూడు కూడా దగ్గర దగ్గరే ఉన్నాయి కాబట్టి అరౌండ్ అంటే 525 నుండి 530 లోపు రేంజ్ ఉంటుంది ఈ మూడిటికి కూడా కలిపి. ఓకే. ఎస్సీ కేటగిరీ తీసుకున్నట్లయితే 1,39,000 అన్నారు కాబట్టి సుమారుగా ఈ 1,42కి 1,34కి మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాను. అంటే 442 మార్కులు. అలాగే ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్లయితే 1,68,000 కాబట్టి ఈ 1,68 అనేది 1,42కి 1,88కి మధ్యలో ఉంటుంది కాబట్టి సుమారుగా ఇక్కడ కూడా 400 వరకు సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అలాగే ఒకవేళ మీరు ఏపీ స్టేట్ కాలేజెస్ వరకు మాత్రమే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే అప్పుడు మీకు మ్యాక్సిమం ఎంతవరకు సీట్ రావచ్చు అంటే మినిమం మ్యాక్సిమం రెండు ఇచ్చాను.
అలాగే రిమైనింగ్ కేటగిరీస్ కూడా చూసుకోండి. అలాగే సేమ్ తెలంగాణ స్టేట్ కూడా మినిమం మ్యాక్సిమం. అంటే ఇక్కడ మినిమం అని ఇచ్చాను అంటే టాప్ మోస్ట్ కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ అని అర్థం. అంటే 17,349 ర్యాంకరు, అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ లాంటి కాలేజ్లో జాయిన్ అయ్యారు అని అర్థం. ఇక్కడ 25,000 అని ఇచ్చానంటే అర్థం ఏంటంటే ఇది జిఎంసి పాడేరు కాలేజ్లో జాయిన్ అయినటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ యొక్క ర్యాంక్. ఎందుకు అంటే లీస్ట్ ప్రయారిటీ మనకి ఆల్ ఇండియా కోటా ఏపీ కాలేజెస్ లో జిఎంసి పాడేరు ఉంది, అలాగే టాప్ మోస్ట్ లో ఏఎంసి విశాఖపట్నం ఉంది కాబట్టి మినిమం మాక్సిమం ఇచ్చాను. అలాగే ఇక్కడ తెలంగాణ స్టేట్ లో కూడా అంటే ఇక్కడ హైయెస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఉస్మానియా కానీ లేదా గాంధీ గాని ఉంటుంది, అక్కడ జాయిన్ అయినటువంటి ర్యాంకరు. అలాగే లీస్ట్ కాలేజీ తీసుకున్నట్లయితే మనకి న్యూ కాలేజెస్ వచ్చాయి, అంటే జిఎంసి యాదాద్రి ఇంకా అలాంటి కాలేజెస్లో జాయిన్ అయినటువంటి లాస్ట్ ర్యాంకర్ ఈ స్టూడెంట్, అంటే 25,124 ర్యాంక్తో. అలాగే మిగతా కేటగిరీ స్టూడెంట్స్ని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్లో స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా డిఫరెంట్ కేటగిరీస్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ ఇవి. ఇక్కడ ఆల్ ఇండియా కోటా ఈఎస్ఐ కోటా ఎవరికైతే ఉందో, అంటే ఈఎస్ఐ ఐపీ సర్టిఫికేట్ కలిగినటువంటి స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ ఇవి. ఓపెన్ కేటగిరీలో 54,601 వరకు వచ్చింది. అంటే ఈ సంవత్సరం అంటే ఈ ర్యాంకుకి దగ్గరగా ఉన్నటువంటి స్కోర్ ఎంత ఉండొచ్చు అంటే సుమారుగా 481 నుండి 512 మధ్యలో ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఈ మూడు కూడా ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి మూడిటికి కలిపి చూపించాను. అలాగే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి 2,34,738 కాబట్టి ఈ స్టూడెంట్స్కి ఈ రేంజ్లో అంటే ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉండొచ్చు, అంటే 368 నుండి 391 వరకు. అలాగే ఎస్టీ కేటగిరీ తీసుకుంటే 6,10,260 కాబట్టి అంటే సుమారుగా ఈ రేంజ్లో స్టూడెంట్ ఉండొచ్చు, అంటే 250 అలా వస్తే కానీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్కి ఈఎస్ఐ ఐపీ సర్టిఫికెట్ని బేస్ చేసుకొని సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎయిమ్స్ కాలేజెస్ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో 25,037 వరకు వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా 28,752, ఓబీసీ 9,299, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 1,38,065, అలాగే ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 1,68,349. ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఎయిమ్స్ కాలేజెస్లో మీరు తప్పిచ్చారు మేడం ఇక్కడ, అంటే సరిగా చూడలేదేమో ఒకసారి చెక్ చేయండి అని చాలా మంది అడగొచ్చు బహుశా. నేను మరలా ఒకసారి రీచెక్ చేసి మరీ ఇచ్చాను. ఇది లాస్ట్లో స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అని కండక్ట్ చేస్తారు. ఆ రౌండ్లో వచ్చినటువంటి ర్యాంక్స్ ఇవి. అంటే ఎక్సెప్ట్ ఓబీసీ ఈ రిమైనింగ్ కేటగిరీస్ అన్నిటికీ కూడా ఎయిమ్స్ మధురైలో ఈ ర్యాంక్స్ వరకు కూడా సీట్ వచ్చింది. అంటే స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కండిషన్ ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఎక్స్ట్రా వాళ్ళు ఒక 50,000 1,00,000 కట్టించుకున్నారు. ఆ అమౌంట్ కట్టిన వాళ్ళు ఒకవేళ సీటు వస్తే తప్పనిసరిగా 100% జాయిన్ అవ్వాలి కాలేజ్లో. సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే ఆ అమౌంట్ పోతుంది కాబట్టి అది కూడా కండిషన్ ఏంటంటే ఇండియాలో ఎక్కడ కూడా ఏ కేటగిరీలో కూడా ఎక్కడ జాయిన్ అయి ఉండకపోతేనే కౌన్సిలింగ్స్లో సీటు వచ్చి ఉండకపోతే ఆ స్టూడెంట్స్ మాత్రమే స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. సో అలా మనకి ఈ లాస్ట్ రౌండ్లో ఇలా హయ్యెస్ట్ ర్యాంక్స్తో ఎయిమ్స్ మధురైలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు లక్కీగా మీకు సీట్ వస్తే రావచ్చు అని మాట్లాడుతూ ఉంటారు కదా చాలా మంది. అలాంటిదే ఈ సిట్యుయేషన్. అంటే ఎయిమ్స్ మధురైలో అంటే ఆల్ ఇండియా ర్యాంక్స్ కి దగ్గరగా ఇక్కడ మనకి ఎయిమ్స్ లో అలాట్మెంట్స్ వచ్చాయి. అంటే ప్రతి సంవత్సరం ఎయిమ్స్ లో ఇలాగే వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము. అంటే లాస్ట్ లో ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక సీటు వదులుకుంటే వచ్చినటువంటి సీట్స్ ఇవి అంతే. అంటే సుమారుగా ఇప్పుడు మనం గమనిస్తే అసలు ఒరిజినల్గా మనకి దాని ముందు రౌండ్ వరకు కూడా ఎంతవరకు వచ్చుండొచ్చు అంటే ఇక్కడ 9,299 కాబట్టి దాదాపుగా దీనికి దగ్గరగానే ఈ రెండు కేటగిరీస్లో కూడా వచ్చింది. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ 9,299 ఉంటే సుమారుగా ఇక్కడ ఒక 15,000 వరకు వచ్చే అవకాశం ఉండొచ్చు బహుశా. అంతేకాని అంతకంటే పెద్దగా వేరియేషన్ అయితే ఉండదు. సో ఇది అంటే టోటల్గా అసలు స్టేట్ కోటాకి అలాగే ఆల్ ఇండియా కోటాకి అసలు ఏ ర్యాంక్స్ వరకు సీట్ వచ్చాయి అనేది ఒక అవగాహన కోసం. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 350 మార్కులు వచ్చాయి అనుకుందాం. ఆ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే అవకాశం ఎంత వరకు ఉండొచ్చు అనేది ఇప్పుడు మీరే థింక్ చేసుకోవచ్చు. అంటే ఈ రేంజ్లో మీకు రావాలి.
అంతే కదా. అసలు స్టేట్ కోటాలో వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఎంతవరకు రావచ్చు అనేది కూడా మీరు కూడా కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ 25,220 వరకు మాత్రమే వచ్చింది. అర్థమైంది కదా. కానీ స్టేట్ కోటాలో ఓసీ కేటగిరీలో 71,940 వరకు కూడా సీట్ వచ్చింది ఏయూ కాలేజెస్లో. అంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అంటే 1/3 ర్యాంక్ వరకు మాత్రమే ఆల్ ఇండియా కోటాలో వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఒకవేళ కానీ ఇక్కడ 71,000 కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరైనా ఉంటే ఈ స్టూడెంట్కి అసలు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో వచ్చే అవకాశం ఉందా లేదనేది ఇక్కడ మీరు థింక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఉండదు. అర్థమైంది కదా. అసలు ఇక్కడ 71,000 ఎక్కడ, ఇక్కడ 25,000 ఎక్కడ. సో అసలు మన సొంత రాష్ట్రంలోనే మీకు ఓపెన్ కేటగిరీలో అంటే జనరల్ కేటగిరీలో సీట్ రాలేదు అంటే మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో వచ్చే అవకాశమే లేదు అని ఖచ్చితంగా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. అలా మీరు ఏ కేటగిరీ చూసినా కూడా అంతే. అలాగే ఇక్కడ 49,000 వరకు ఉంది అనుకోండి సపోజ్ ఈడబ్ల్యూఎస్, ఇక్కడ కూడా మీరు కంపేర్ చేయండి, ఆల్మోస్ట్ డబుల్ ఉంది అనుకుందాం. ఇక్కడ కూడా మీకు స్టేట్లోనే రాలేదు, అసలు ఈ ర్యాంక్ దాటి మీ ర్యాంక్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం, మీకు మీ స్టేట్లో వచ్చే అవకాశం లేదు. అలాంటి సందర్భంలో ఆల్ ఇండియా కోటాలో వచ్చే అవకాశం ఉందా అంటే ఇక్కడ చెప్పొచ్చు మీరు ఈజీగా వస్తుందా లేదా అనేది. అర్థమైంది కదా. అలాగే మనకి స్టేట్ కోటాలో బీసీ అంటే ఏబిసిడిఈ ఉంటాయి కదా. సో ఈ మొత్తం కలిపి చూసినా కూడా ఇక్కడ ఓబీసీ ర్యాంక్ వచ్చేసి 25,000 వరకు మాత్రమే ఉంది. సో ఈ సబ్ కేటగిరీస్లో ఏ ర్యాంకర్ని చూసినా కూడా 25,000కి దగ్గరగా లేరు, లక్షల్లో ర్యాంక్ ఉంది. కాబట్టి మీ సొంత రాష్ట్రంలో ఈ ర్యాంక్ కంటే మీకు ఎక్కువ వచ్చినప్పుడు, మీ సొంత రాష్ట్రంలోనే మీకు సీట్ రానప్పుడు ఆల్ ఇండియా కోటా కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని మీరు గ్రహించాలి. అలాగే సేమ్ ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ కూడా అంతే. ఎస్సీ వాళ్ళకి 1,85,000 వరకు సీట్ వచ్చింది ఇక్కడ. 1,85,000 వరకు సీట్ వచ్చినప్పుడు ఇంతకంటే మీ ర్యాంక్ ఎక్కువ ఉంటే ఎస్సీ కేటగిరీలో మీకు 1,39,000 వరకు ఇక్కడ మనకి ఆల్ ఇండియా కోటాలో వచ్చింది. కాబట్టి ఇది కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి ఎస్సీ క్యాండిడేట్స్ అయితే ఏమైనా ట్రై చేసుకోవచ్చు. అలాగే ఎస్టీ కేటగిరీ చూసినా కూడా అంతే. ఇక్కడ 2,59 వరకు ఎస్టీ కేటగిరీకి ఉంటే ఇక్కడ ఎస్టీ వచ్చేసి 1,68,000 వరకు మాత్రమే ఉంది. సో ఇక్కడ కొంచెం వేరియేషన్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అర్థమైంది కదా. సో మీరు ఏ కేటగిరీ వాళ్ళు మీ స్టేట్లో మీకు అసలు సీట్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందో చూసుకుంటే అసలు ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చే అవకాశాలు లాస్ట్ రౌండ్ వరకైనా మీరు ప్రయత్నిస్తే వచ్చిద్దా లేదనేది కూడా ఒక అవగాహన వచ్చేసింది ఇప్పటికి. అర్థమైంది కదా. అలాగే సపోజ్ మీరు తెలంగాణ స్టేట్ చూశారు అనుకుందాం. తెలంగాణ స్టేట్లో 2024లో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి 2,12,617. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో మీరు కంపేర్ చేసి చూస్తే అసలు మీ సొంత రాష్ట్రంలోనే సీటు వచ్చే అవకాశం లేనప్పుడు ఆల్ ఇండియా కోటాలో అసలు ఇంపాసిబుల్ అనేది గ్రహించాలి. అలాగే ఒకవేళ తెలంగాణ స్టేట్ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా తెలంగాణ స్టేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి ఇక్కడ 25,124 వరకే వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే 1,80,000 వరకు మీ స్టేట్లో సీట్ వస్తే ఇక్కడ కేవలం 28,000 వరకే వస్తుంది. అలాగే బీసీ కేటగిరీ తీసుకుంటే ఈ 5 కేటగిరీస్ కూడా సో మ్యాక్సిమం అన్నీ కూడా లక్షల్లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు ఓబీసీ తీసుకుంటే 24,000 వరకే ఉంది. ఎస్సీ తీసుకుంటే 3,11 ఉంది, ఇక్కడ 1,37,000 ఉంది. అలాగే ఎస్టీ తీసుకుంటే 2,93 వరకు వచ్చింది, ఇక్కడ 1,67,000 వరకు మాత్రమే ఉంది. అలాగే ఏపీ వాళ్ళు కూడా సేమ్ ఈ స్కోర్కి ఏమాత్రం కూడా దగ్గరగా లేదు, అంటే ఇక్కడ కనిపించే ర్యాంక్స్ అన్నీ కూడా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఆల్ ఇండియా కోటాకి అప్లై చేయొద్దు అని నేను చెప్పడం లేదు, కానీ సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే అంటే చాలా మంది కూడా అంటే నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కాకుండా అవుటర్స్ ఏం చెప్తూ ఉంటారంటే అంటే మీ పిల్లలకి స్కోరు తక్కువ వచ్చినా కూడా మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి, చాలా సీట్స్ మిగిలిపోతున్నాయి అంట, మిగిలిపోయి వేస్ట్ అయిపోతున్నాయి అంట అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదండి, చాలా మంది స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కనిపించే కేవలం ఈ సెంటర్లో ఉన్న ఒకే ఒక టేబుల్ తీసుకుంటే మీకు వెరీ క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ ర్యాంక్కి దగ్గరగా మాత్రమే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ సంవత్సరం ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీకు అంటే పెరగొచ్చు కదా సీట్స్ అని కానీ అనిపిస్తే మహా అయితే ఒక 10,000 ర్యాంక్ వరకు ఏమన్నా అంటే ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవచ్చు, అంతకంటే వేరియేషన్ అయితే వస్తుంది అని నేను భావించడం లేదు. అర్థమైంది కదా. సో దీన్ని బట్టి మీరు ఎంతమంది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు, మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు సీట్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు, ఒకవేళ సీటు ఖచ్చితంగా రాదు అని తెలిసినప్పుడు
మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేసినా సరే ఈ రిజల్ట్స్ కోసం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఎంబీబీఎస్ మాత్రమే చదవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ సొంత రాష్ట్రంలో స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా ప్రయత్నించండి. అలాగే ఆల్ ఇండియా కోటాకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. కానీ మీకు బాగా తక్కువ స్కోర్ వచ్చి అంటే ర్యాంక్ ఎక్కువ వచ్చి ఉంటే మాత్రం అంటే స్టేట్ కోటాలో ర్యాంక్స్ని ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ కనిపించేటువంటి ఈ ర్యాంక్స్కి అంటే ఏపీకి అలాగే తెలంగాణకి వీటికి దగ్గరగా ప్లస్ ఆర్ మైనస్ ఒక 10,000 మీరు మార్జిన్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని అప్పటికీ కూడా మీకు సీట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటే ఇమ్మీడియట్గా మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళాలి అంటే లాంగ్ టర్మ్కి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఆల్రెడీ కోచింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే మీరు ఈ కౌన్సిలింగ్ అంతా చూసుకొని వెళ్ళేటప్పటికి కంప్లీట్ సిలబస్ టీచింగ్ అయిపోతుంది, రివిజన్లోకి వెళ్ళిపోతారు. దానివల్ల మరలా నెక్స్ట్ ఇయర్ మీరు రాసిన కూడా పెద్దగా బెనిఫిట్ ఉండదు. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించండి. సో తప్పకుండా ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా హెల్ప్ అవుతుందని భావిస్తూ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇదే వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతూ ఉన్నాను. అక్కడ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీలో ఎవరికైనా ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్కి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే అంటే అప్లికేషన్ ఫిల్లింగ్ నుండి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ప్రాసెస్ అంతా కూడా మీకు చేయడానికి సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ కనిపించే ఈ మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.